నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్స్ చూద్దాం. మధురవాడ వద్ద ఒక మహిళ మేడెక్కి దూకేస్తానంటూ హల్చల్. చాకచక్యంగా వ్యవహరించి మహిళను కాపాడిన పీఎం పాలెం ఎస్ఐ భాస్కర్. పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నల లీకేజ్పై దర్యాప్తు వేగవంతం. 9 మందిపై కేసు నమోదు. సోమగూడెం జాతీయ రహదారిపై భారీ ప్రమాదం. లారీ క్యాబిన్లోనే చిక్కుకున్న డ్రైవర్. కాంగ్రెస్ పార్టీలో మరోసారి భగ్గుమన్న వర్గపోరు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంపత్ ప్రసంగాన్ని అడ్డుకున్న సరిత వర్గీయులు. విశాఖపట్నం పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధురవాడ వద్ద ఒక మహిళ మేడెక్కి దూకేస్తానంటూ హల్చల్ చేసింది. పీఎం పాలెం ఎస్ఐ భాస్కర్ చాకచక్యంగా వ్యవహరించి మహిళను కాపాడారు. భర్త సరిగా చూడడం లేదని మనస్తాపానికి గురై దూకడానికి ప్రయత్నించిందంటూ పీఎం పాలెం ఎస్ఐ భాస్కర్ వెల్లడించారు. నర్సారావుపేట పట్టణం రామిరెడ్డి భాష్యం స్కూల్ లైన్లో పెట్రోల్ దొంగల హల్చల్ చేస్తున్నారు. గత రాత్రి 1:24 సమయంలో ద్విచక్ర వాహనంలో నుంచి పెట్రోల్ దొంగలిస్తున్న వైనం సీసీ కెమెరాలో చూడొచ్చు. అయితే గత కొన్ని రోజులుగా పెట్రోల్ దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం తమకు ఏమీ తెలియదన్నట్లు ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నల లీకేజీపై దర్యాప్తు వేగవంతం చేశారు. జుక్కల్ జెడ్పీ హైస్కూల్ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ 9 మందిపై కేసు నమోదయ్యింది. 6 అరెస్ట్ అయ్యారు. పరారిలో మరో 3 ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నలను 2 యూట్యూబర్లు వైరల్ చేశారని అన్నారు. ప్రాబబుల్ మనీ లెండర్స్ పైన మేము రేట్ చేయడం జరిగింది. అందులో 17 మంది దగ్గర ఇల్లీగల్ గా అధిక రేట్తో లేదా పర్మిషన్ లేకుండా ప్రామిసరీ నోట్స్ పెట్టుకోవడం, డబ్బు పెట్టుకోవడానికి వాళ్ళకి రిపోర్ట్ అయితే 17 కేసులు మేము రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఇదే కాకుండా మన పర్సనల్ దగ్గర కొంచెం ఒక బ్యాన్ సబ్స్టెన్స్ కూడా దొరికింది. సో దాని గురించి కూడా మేము వెరిఫై చేస్తున్నాం. దాని మూలాలు కూడా వెరిఫై చేస్తాం. ఆ కేసు కూడా మేబీ ఇప్పుడే report చేస్తాము. సో వీఆర్ సీయింగ్ వాట్ ఎవర్ మీరు పాయింట్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ మేము చూస్తున్నాము. సో ఐ థ్యాంక్ యూ. మీరు ఏమన్నా సరే ప్లీజ్ పాయింట్ అవుట్ సో దట్ వీ కెన్ రెక్టిఫై, వీ కెన్ కరెక్ట్ ఇట్.
కాశీపేట మండలం సోమగూడెం జాతీయ రహదారిపై భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లారీకి బ్రేక్ డౌన్ అవ్వడంతో వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ క్యాబిన్లోనే డ్రైవర్ చిక్కుకున్నాడు. డ్రైవర్ను తీయటానికి పోలీస్, హైవే సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. నేను కాశీపేట ఎస్ఐ ప్రవీణ్ మాట్లాడుతున్నా. ఈరోజు మార్నింగ్ 5:30కి సోమగూడెం ఫ్లైఓవర్ మీద 2 స్టీల్ తీసుకోబోతున్న లారీలు ఒకటి వెనుక గుద్దుకుంటే క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోవడం జరిగింది. దానికి మేము మార్నింగ్ 6 o'clock నుంచి వెళ్ళి మన ఫైర్ వాళ్ళు, బెల్లంపల్లి, మేము, NHA వాళ్ళు, వైద్య సిబ్బంది అందరూ కూడా సహకరించి డ్రైవర్ను క్యాబిన్ నుంచి బయట తీసి జరిగింది. ఇప్పుడే అంబులెన్స్లో అతను హాస్పిటల్ పంపిస్తున్నాం. అతనికి మ్యాక్సిమం ఫ్రాక్చర్ అయింది కానీ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నాం. మన వైద్య సిబ్బంది వెంటనే సెలైన్ బయట ఎక్కియడం ప్లస్ ఆక్సిజన్ సరిపోతే ఆక్సిజన్ అప్లై చేయడం జరిగింది. కింద డీజిల్ కారిపోతే ఏమైనా ఫైర్ చేస్తామని చెప్పేసి వెంటనే ఇమీడియట్లీ ఫైర్ వాళ్ళని ఇప్పించాం. వాళ్ళు కూడా ఫోన్ చేసి గ్యాస్ వెల్లింగ్ కట్టర్ తోటి కట్ చేసాం. సో ఎలాంటి ఇంజరీ కాకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమంతా కూడా సక్సెస్ఫుల్గా క్యాబిన్ నుంచి డ్రైవర్ని తీసి పంపించడం జరిగింది. సో అందరికి కూడా పోలీస్ స్టేషన్ తరఫున అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. భద్రాచలంలో భవనం కూలిన ఘటనలో 2 కూలీలు మృతి చెందారు. మృతులు ఉపేందర్, చల్లా కామేష్టగా గుర్తించారు. శిథిలాల కింద ఉన్న ఉపేందర్ మృతదేహం లభించింది. మృతదేహాన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ టీం యత్నం చేసింది. భద్రాచలంలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బ్రిడ్జి సెంటర్లో రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులతో వాగ్వాదం జరగడంతో పలువురిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీలో మరోసారి భగ్గుమన్న వర్గపోరు బయటపడింది. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో మరోసారి అసంతృప్తి గళం వినిపించారు గద్వాల్ ఇన్ఛార్జి సరిత. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంపత్ ప్రసంగం చేస్తున్న సమయంలో సరిత వర్గీయులు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి గందరగోళంగా మారింది. తనదైన పంచు డైలాగులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లోనే నిలిచే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా సభలో నవ్వులు పూయించారు. ఇవాళ శాసనసభలో మాట్లాడిన మల్లారెడ్డి, ఈరోజు నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి ప్రభుత్వానికి 1100 కోట్లు లాభం వచ్చే విషయం. రెండోది మా మేడ్చల్ నియోజకవర్గంలో సర్పంచులు, కౌన్సిలర్ల బాధ చెప్తానన్నారు. దీంతో సభలోని సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. కలగజేసుకున్న స్పీకర్ 2 వద్దు, ఒకటే చెప్పాలని సూచించారు. ఒకటి మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి. 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసిర్రు. మాకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా కూడా 10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినండ్రి మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేసిర్రు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు. సేమ్ రిజర్వేషన్, సేమ్ కౌన్సిలర్లు, సేమ్ మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా. దయచేసి శ్రీధర్ అన్న అదొక్కటి మనవి. రెండోది మీకు లాభం వచ్చని చెప్తా. 1100. 10వ తరగతి పేపర్ లీకేజ్ నిరసిస్తూ ఆబిడ్స్ చాపల్ రోడ్లోని ఎస్ఎస్సి బోర్డ్ ఆఫ్ 10th పరీక్ష కార్యాలయాన్ని బీఆర్ఎస్వి నాయకులు ముట్టడించారు. పేపర్ లీక్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల ప్రతి సెంటర్ లోపల ఇవాళ
ఎస్ఎస్సి పరీక్ష పేపర్ లీక్ చేసి ప్రైవేటు విద్యా సంస్థలకు ఇవాళ అమ్ముకునే కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన దగ్గరనే పెట్టుకున్నారు. కనీసం పరీక్షల ముందన్న దాన్ని ఏ మంత్రి అయినా కూడా పరీక్షల ముందు రివ్యూ నిర్వహిస్తారు. ఎస్ఎస్సి ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలి, ఇంటర్మీడియట్ బోర్డు ఎట్లా కండక్ట్ చేయాలి, దాని మీద తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ప్రభుత్వ అధినేతగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇవాళ తన వ్యాపారాల మీద వడిపై ఇవాళ పాలన గాలికి వదిలేసే విద్యాశాఖను మొత్తం గాలికి వదిలేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పేపర్లు, ఇవాళ ఇన్సులేటర్లు, ఎగ్జామ్ సెంటర్లో కూడా ఇవాళ వాటిని జిరాక్స్ తీసుకుంటారు, వాట్సాప్లో తీసుకొని ఇవాళ చెక్కలు కొట్టి ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలకు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఇవాళ పేపర్లు అమ్ముకోవడం వల్లనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికి కూడా ప్రభుత్వం దీని మీద ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ప్రతిరోజు ప్రతి పేపర్ కూడా లీక్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి. ఎందుకంటే విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకుంది కాబట్టి తన శాఖ ఆధ్వర్యంలో పేపర్ లీక్ అయింది కాబట్టి తనే బాధ్యత వహించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం డిమాండ్ ఇస్తా ఉన్నాం. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ లీకులు కాకుండా ఏది కాకుండా కూడా ఎంతో ఒక రాద్ధాంతం చేసి, రాజకీయంగా రాద్ధాంతం చేసి మా ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని సంఘటనలు జరిగినా కూడా దీని మీద స్పందించకపోవడం చాలా దుర్మార్గం. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 30 నుంచి సివిల్ సప్లై ద్వారా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వేదిక కానుంది. ప్రభుత్వం ఇక్కడి నుండే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో పాటు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన పనులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందన్లాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించారు. బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్లో ఈ నెల 23న జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిరిషా అనే మహిళ ఇంట్లో తెల్లవారుజామున ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల బంగారము, 15 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. నిరిష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. మహమ్మద్ నాజర్ అనే దొంగను అదుపులోకి తీసుకొని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహమ్మద్ నాజర్కి సహకరించి బాధితురాలు నిరీష ఇంట్లో దొంగతనం చేయించిన నిరీష ఫ్రెండ్ శోభారాణిపై సైతం కేసు నమోదైంది. రికవరీ చేసిన సొత్తు విలువ 25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహమ్మద్ నాజర్ని రిమాండ్కు తరలించారు. గతంలో ఓ మర్డర్ కేసు, పిడి యాక్ట్తో పాటు 6 కేసుల్లో నిందితులని పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్ యూనిట్ పరిధిలోని బాలానగర్ జోన్లో గల బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే 22, 23 ఇంటర్వ్యూనింగ్ నైట్ 22, 23 మధ్యరాత్రి నిరీష అనబడే ఒక ఉమెన్ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది అని ఆవిడ కంప్లైంట్ చేసింది. ఆ దొంగతనంలో ఒక 25 తులాల బంగారం, ఒక 15 తులాల సిల్వర్, మొత్తం కలిపి 13 వస్తువులు పోయినాయని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. వీటి విలువ 20 లక్షల రూపాయలు మొత్తం కలిపి. దాంతో ఆ కేసుని సీరియస్గా తీసుకున్న మా పోలీసులు ఏసీపీ కుకట్పల్లి, డిఐ బాచుపల్లి, ఎస్హెచ్ఓ బాచుపల్లి అండ్ క్రైమ్ టీమ్ వీరందరూ కలిసి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని రకరకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ పేరు నాజర్. ఇతని దగ్గర ఈ ప్రాపర్టీని తీసుకెళ్ళి శోభారాణి అనే ఒక లేడీకి కూడా ఇవ్వడం జరిగింది. ఆవిడ రిసీవర్. ఆవిడ కూడా 35 years ఉంటాయి. అయితే ఇందులో విషయం ఏంటంటే ఈ ఎవరైతే రిసీవర్ ఉన్నారో శోభారాణి అండ్ కంప్లైనెంట్ నిరీష ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కూడా ఈవెంట్ మేనేజర్గా, ఈవెంట్ ఆర్గనైజర్స్గా చేస్తూ ఉంటారు. సో వీడి దగ్గర, ఈ నిరీష దగ్గర బంగారు వస్తువులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ శోభారాణికి చెప్తుంటే ఆవిడ ద్వారా విని ఈ నాదర్ అనే వ్యక్తి ఈ దొంగతనం చేయడం జరిగింది. 22వ తారీఖు రాత్రి 2 గంటల సమయంలో ఆవిడ బయటికి వెళ్ళిన విషయం, వేరే ఈవెంట్ కోసం వేరే ఊరు వెళ్ళిన విషయం తెలుసుకొని అతని ఇంట్లోకి ప్రవేశించి
దొంగతనం చేసినాడు. ఆ దొంగతనం చేసిన సొత్తు అంతా తీసుకెళ్ళి ఈ శోభారాణి ఇంట్లో పెట్టినాడు. అయితే ఈ నాదర్ మీద గతంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిగ్గు శరము లేని మాటలు, అబద్ధాలు మానుకోవాలని ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డిని హెచ్చరించారు. మీకు నిజంగా సామర్థ్యం ఉందా? మిషన్ భగీరథ నీటిని ప్రతి ఇంటికి అందించండి. మా బీఆర్ఎస్ ప్రభుత్వం 7 ఏళ్లలో చేసింది మీరు చేయగలరా? నీకు పని చేయడం చేతకాక మా మీద పడి ఏడుస్తున్నావు అని ఆయన అన్నారు. అభివృద్ధిపై డిబేట్కి రెడీనా? అభివృద్ధి గురించి మాట్లాడడానికి నేను సిద్ధం అని ఆయన సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పరశురాం, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సేఠ్, మనూర్ మండల పార్టీ అధ్యక్షులు విఠలరావు పటేల్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు సలీం, మాజీ సర్పంచ్ సంగప్ప, టీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు అంజాగౌడ్, కుర్మ సంఘం తాలూకా ఉపాధ్యక్షులు మల్గొండ, మండల పార్టీ ఉపాధ్యక్షులు నరసింహులు యాదవ్, మండల పార్టీ యువత అధ్యక్షులు మచ్చేందర్, మాజీ సర్పంచ్ రవి, నాయకులు లక్ష్మారెడ్డి, చింటూ నరేష్ తదితరులు ఉన్నారు. ఇంద్రమ్మ ఇండ్లు అంటున్నాను, ఏం చేసినామా? ఇంద్రమ్మ ఇండ్లు ఆడినాయి, ఏ ఊళ్ళో పోదాం? ఇంద్రమ్మ ఇండ్లను అడ్డు పెట్టుకొని మీరు కాంగ్రెస్ దొంగలు, నువ్వే చెప్పినావు మొన్న, ఇల్లు కట్టలేదు ఏం కట్టలేదు అన్నీ లేపుకొని తినిపోయినామని చెప్పినావు. మీరు దొంగలు లేపుకొని తినిపోయారు, దోసుక తిన్నారు. మరీ ఎవరినంటే బడుగు బలహీన వర్గాల వారిని ఎక్కువ పీడించి వాళ్ళ పైసలు తినిపోయారు. బీసీలకు మిగతా కులాలకేమో 50,000 రూపీస్ పర్ హౌస్కి శాంక్షన్ ఉండే, ఒక ఇంటికి శాంక్షన్ ఉండే ఇంద్రమ్మ ఇండ్లు. ఎస్సీ ఎస్టీలకు మాత్రం 1,00,000 రూపాయలు శాంక్షన్ ఉండే. ప్రతి గ్రామంలో ఒక ఎస్సీ ఎస్టీ కుటుంబాన్ని వదలకుండా ఎన్ని అవకాశం ఉంటే వాళ్ళ పేర్ల మీద అన్ని ఇళ్ళు మంజూరు చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఇల్లు కట్టేయకుండా కాజేసింది మీ కాంగ్రెస్ పార్టీ. అంటే దోసుక తిన్నది మీ కాంగ్రెస్ పార్టీ, అది గమనించాలి. మేము చెప్పినాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి, చూడురా నీ కళ్ళు లేని కబోది అయితేనే నువ్వు మాటలు మాట్లాడుతావు. పోయి చూడు, ఇటు పోతే మన్నూరు రూట్లో పోతే పిప్రి దగ్గర 100 ఇళ్ళు కట్టి అప్పచెప్పేసినాం. నిజాంపేట దగ్గరకు పోతే 100 ఇళ్ళు కట్టి అప్పచెప్పేసినాం. అక్కడ శంకరంపేట పోతే 100 ఇళ్ళు కట్టి, అన్ని హైవేల మీదే కనిపిస్తున్నాయి, 100 ఇళ్ళు కట్టి అప్పచెప్పేసినాం. బల్కం చల్కా తాండాల 50 ఇండిపెండెంట్ ఇళ్ళు కట్టి అప్పచెప్పినాం. ఇక్కడనే నారాయణఖేడ్ దగ్గర 95% పూర్తి చేసినాం. ఇండ్లు కూడా బెనిఫిషరీ పేరు మీద కూడా అలాట్మెంట్ అయినాయి. మీరు చేయాల్సింది ఏంది? ఈ ఏడాదిన్నర కాలంలో అవి పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పాలి. అవి పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పకుండా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు మీరే. అవి ఎన్ని ఉన్నాయి ఇండ్లు? సుమారుగా 800 ఇండ్లు అక్కడ ఉన్నాయి. విలేకరులకు ఇచ్చిన ఇండ్లకు నువ్వు ఎంత అసమర్థం అంటే, కనీసం వాళ్ళు నీ కొరకని కష్టపడి నేను ఎమ్మెల్యే గెలిపించే కొరకని అందరికంటే ఎక్కువ కష్టపడ్డ విలేకరులకు ఇప్పటివరకు ₹1 బిల్లు ఇప్పించకుండా వాళ్ళని కూడా హరాస్మెంట్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర కూడా ఏమైనా వీక్కొని తిందామని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కరెంటు కూడా ఇస్తలేవు, కరెంటు కూడా కట్ చేయించిన వాళ్ళం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని అంటున్నావు. ఎక్కడున్నాయో నువ్వు శాంక్షన్ చేసిన ప్రొసీడింగ్లు పెట్టు, పంపి అన్నయ్య ప్రొసీడింగ్ పంపి ఊరూరికి కట్టుకోండి. మీరు లిస్ట్ ఉన్నది అంటే శాంక్షన్ అయినాయి. మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసినాం, గృహలక్ష్మి ద్వారా శాంక్షన్ చేసిన ఇండ్లు ఉన్నాయి. అవి ఆల్రెడీ 1100, 1200 ఇండ్లు రెడీ ఉన్నాయి మా దగ్గర. లిస్టు శాంక్షన్ అయినాయి, రెడీ ఉన్నాయి. వాటికి ఇవ్వండి, వాళ్ళు కట్టుకుంటారు. అసలు ఎందుకు కడతలేరు ఆ ఇండ్లు అనేది కూడా మీరు ఇచ్చిన కాడికి. ఆ కొన్ని కూడా ఒక 2-4-5 విలేజెస్ పైలట్ విలేజెస్ సెలెక్ట్ చేసారు. ఆ పైలట్ విలేజ్లో కూడా మీరు శాంక్షన్ చేసినవి కట్టుకుంటలేరు. ఎందుకంటే మీరు అసమర్థులు, మీ వల్ల ₹1 కూడా ఇప్పించడం చేత కాదు, బిల్లు ఇప్పారు. మీ ప్రభుత్వం మోసం చేస్తుందని భయపట్టే వాళ్ళు కూడా కట్టుకుంటలేరు. సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ వద్ద పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ రాజమండ్రి ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, టీఎస్పీ, సిఐలతో మాట్లాడాను, వారంతా మాట్లాడిన అబద్ధాలే అని అన్నారు. 38 గంటలు దైవజనులను టెర్రరిస్టులాగా చూస్తూ లాఠీ చార్జ్ చేయడం సిగ్గుచేటన్నారు. ఒక దైవజనుని ఇంత కిరాతకంగా చంపిన వారిని విడిచిపెట్టి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా చూపించాలని ప్రయత్నిస్తున్న పోలీసులది చేతగానితనమని అన్నారు. 36 గంటలు ఒక మనిషి మృతి చెందితే పోస్ట్ మార్టం చేయకుండా ఉంటారా? క్రైమ్ సీన్లు విడవకుండా చూడాల్సిన బాధ్యత లేదా అన్నారు. 24 గంటలుగా ఇన్వెస్టిగేషన్ సరిగా చేయలేకపోవడం శోచనీయమని అన్నారు. ఆయన మార్చి 5ని నోటీస్ వాపస్ తీసుకున్నట్టు చేశారు. వారి ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. నువ్వు ఉపముఖ్యమంత్రి
ముఖ్యమంత్రిగా రెచ్చగొట్టే మాట్లాడతామని నిన్న రాజమండ్రిలో నేను మాట్లాడితే 5,000 మందిలో ఒక ఆయనే పవన్ కళ్యాణ్ సపోర్ట్ 4,999 మంది జైకే చెప్పాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ జీరో అయిపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది హత్య అని ఇన్వెస్టిగేషన్ కోణంలో పోస్ట్ మార్టం మార్పులు లేకుండా మీరు ఇంతవరకు ఎందుకు పోస్ట్ మార్టం రిజల్ట్స్ ని బయటికి చెప్పట్లేదు? నేను వెళ్తే అక్కడ డాక్టర్స్ కలుస్తారంటే ఒక్కరిని కూడా ఎందుకు కలనివ్వలేదు? నన్ను కలుస్తానని వెయిట్ చేయించి కనుక ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా పోలీసులు మా మీద దాడి చేశారు? ఇది కేవలం పొలిటికల్ ప్లాన్ తో జరిగిన హత్యని మీరు నాకు 7569441275 లో ఇంకా ఎవిడెన్స్ పెట్టండి, చాలా కట్ చేసాం. నేను కేసు వేస్తాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధురవాడ వద్ద ఒక మహిళ మేడెక్కి దూకేస్తానంటూ హల్చల్. చాకచక్యంగా వ్యవహరించి మహిళను కాపాడిన పిఎం పాలెం ఎస్ఐ భాస్కర్. పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నల లీకేజ్పై దర్యాప్తు వేగవంతం. 9 మందిపై కేసు నమోదు. సోమగూడెం జాతీయ రహదారిపై భారీ ప్రమాదం. లారీ క్యాబిన్లోనే చిక్కుకున్న డ్రైవర్. కాంగ్రెస్ పార్టీలో మరోసారి భగ్గుమన్న వర్గపోరు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంపత్ ప్రసంగాన్ని అడ్డుకున్న సరిత వర్గీయులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.